కామారెడ్డి జిల్లాలో డీసీసీబీ బ్యాంక్ అధికారుల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. రుణాలు తిరిగి చెల్లించాలంటూ రైతుల పంట పొలాల్లో అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నిరసన తెలియజేశారు. రుణాలు చెల్లించకపోతే భూములను వేలం వేస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల అంశంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. డీసీసీ బ్యాంక్ అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వడంతో పాటు రైతు పంట పొలాల్లో ఎర్ర జెండాలు పాతడంతో పాటు ఫ్లెక్సీలు పాతిన ఘటన తీవ్ర కలకలం లేపుతుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం షెట్పల్లి సంగారెడ్డి, పర్మల్ల, అదేవిధంగా పోల్కంపేట్ గ్రామాల్లో రైతుల పంట పొలాల్లో డీసీసీబీ అధికారులు, సింగిల్ విండో అధికారులు పంట పొలాల్లో ఫ్లెక్సీలు వేసిన ఘటన చూస్తున్నాం. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భూములకు సంబంధించి రుణాలు పొందిన రైతులు తిరిగి తెలంగాణ సహకార చట్టం 1964 అనుసరించి భూమిని వేలం వేయట కొరకు స్వాధీనం చేయడం కోసము రైతులు డీసీసీ బ్యాంకు ఏజీఎం సేల్ మేనేజర్ నిజామాబాద్ పేరిట ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతు పంట పొలాల్లో ఎర్ర జెండాలు కూడా పాతిన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ రైతులు ఉన్నారు. పోల్కంపేట్ గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి తన పొలంలో ఇటు ఎర్ర జెండాలు అదేవిధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే రైతు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజుల క్రితము దీనికి సంబంధించి రుణం తీసుకున్నారు? అసలు వివరాలు ఏంటి? 2010లో ట్రాక్టర్, అగ్రికల్చర్ ట్రాక్టర్లో తీసుకున్నాం. రిపీట్ వస్తే అప్పుడు ఒక రిపీట్ రాక మూడు కిస్తులు కట్టినా, మూడు కిస్తులు కట్టినా కానీ మళ్ళీ ఇంకా 16 లక్షల లోన్ ఉన్నది అని చెప్తారు. ఒకసారి కట్టేయండి, మాకు మిత్తి అతి బాగా పడ్డది. చక్ర వడ్డీ, భారీ వడ్డీ అన్నీ వేసి బాగా వేసేస్తారు, మిత్తి చేస్తారు. మేము ఉన్నంత లోన్ కడతాం, తీసుకున్నంత లోన్ కడతాం, వడ్డీని మాఫ్ చేయాలని ఈ గవర్నమెంట్ వచ్చి మాఫ్ చేస్తాము, కొన్ని రోజులు కేసీఆర్ గవర్నమెంట్ మాఫ్ చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫ్ చేస్తారు. ఏది మాఫీ అయితే ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాము, అది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఈ భారీ చక్ర వడ్డీలతో కట్టమని పొలం కబ్జా ఎర్ర జెండాలు బాచారు. ఈ పరిస్థితి అసలు ఈ పోల్కంపేట్ గ్రామంతో పాటు లింగంపేట్ మండలాల్లో చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? డీసీసీ బ్యాంక్ అధికారులకు ఏం కోరుకుంటున్నారు? లోన్ తీసుకుంది వాస్తవం. మేము తీసుకున్నప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అట్లా తీసుకున్నాం. ఇవి ఆ లోన్లు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తామని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడల్లా రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి అంటే మావి కూడా మాఫీ అవుతాయి అనే ఉద్దేశంతో మేము రుణాలు కట్టలేకపోయినాం. అప్పుడు కరువు కూడా ఆ టైంలో మేము కట్టలేకపోయినాం. ఇప్పుడు వచ్చేసి ఒక 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్న రుణాలకు ఇప్పుడు 15 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అయిందని చెప్పేసి ఇండ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా కట్టిందాకా కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇళ్లకు ప్రతిరోజు ఇళ్లకు వచ్చి టార్చర్ చేస్తే ఇళ్లలో పెళ్ళాం పిల్లలు కూడా భయపడుతారు సార్. ఇంకోటి, మేము తీసుకున్న రుణాలు అయితే వ్యవసాయం కోసమే తీసుకున్నాం. మేము ఇంకా ఈ కంపెనీలో ఏదో పెట్టడానికి తీసుకోలేము. మా రుణాలను ఏ గవర్నమెంట్ వచ్చినా మాఫీ చేస్తామని చేయలేదు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నది. అందులో మా రుణాలను కూడా మాఫీ చేస్తే మేము రైతులం సార్ బతుకుతాము. ఈ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ తీసేసి అసలు కట్టమంటే కడతాం సార్. మేము అసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు టైం ఇస్తే ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్ ప్రకారం 2 ఇన్స్టాల్మెంట్లో, 1 ఇన్స్టాల్మెంట్, 3 ఇన్స్టాల్మెంట్లో ఖచ్చితంగా కట్టేస్తాం. మేము రుణాలు కట్టడానికి రెడీ ఉన్నాం. ఒకటైతే మా ఇండ్లకు వచ్చి భూములలో ఎర్ర జెండాలు వాతి ఇవన్నీ చేస్తే కరెక్ట్ కాదు సార్. మంచి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు మాఫీలు చేస్తున్నారు. దండం పెట్టి చెప్తున్నాం, మేము రైతులం సార్, మమ్మల్ని ఖరాబ్ చేయకండి. రైతు ఎవరిని ఖరాబ్ చేయడు, మమ్మల్ని మీరు ఖరాబ్ చేయకండి. మేము ఖచ్చితంగా తీసుకున్న అసలు ఏదైతుందో మేము ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఖచ్చితంగా కడతాం సార్. ఈ ఎర్ర జెండాలు అనేది నేను చిన్నగా ఉన్నప్పుడు నక్సలైట్లు వాతారు సార్. ఇప్పటి వరకు అయితే ఇంకా ఏ బ్యాంకులు వాతలేవు, ఎవరు కూడా వాతలేవు. మేము పోయి మేము గరీబులం సార్. గరీబుల దగ్గర 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర ఎర్ర జెండాలు వాతి మమ్మల్ని భయపెట్టి రుణాలు కట్టిందా కాదని మమ్మల్ని టార్చర్ పెడితే మేము ఏం లేదు సార్. మా బతుక ఏముంది, చేస్తే పంట, లేకుంటే ఇంకో పని లేదు సార్. ఈ పంట చేయకుండా, ఈ భూమి లేకుండా మేమైతే బతికే పరిస్థితులు లేవు సార్. దండం పెట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మేము తీసుకునేటప్పుడు, లోన్ తీసుకునేటప్పుడు ఏ పుణ్యానికి ఇయ్యలేదు సార్. మాకు ఖచ్చితంగా మా దగ్గర పైసలు వసూలు చేశారు సార్. పైసలు ఇచ్చినాం. దానికని ఒక్కొక్క 2 లక్షలు, 3 లక్షల రూపాయలు లోన్కు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది సార్. అది ఏడాది 2 ఏళ్ళు పట్టింది సార్ మాకు లోన్ వచ్చేదానికి. అయినా తీసుకున్నాం, మాఫీ అయితే అని చెప్పేసి ఉన్నాం సార్. ఇప్పుడు తీసుకున్న దానికి అసలు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అసలు కట్టమంటే మీరు 2 ఇన్స్టాల్మెంట్లో, 3 ఇన్స్టాల్మెంట్ చెప్పండి, కట్టేస్తానికి మేము రెడీ ఉన్నాం సార్. మమ్మల్ని గోష పెడితే మీకు ఏం రాదు సార్. మేము రైతులం సార్. దండం పెట్టి చెప్తున్నాం, మాకు రైతులకు ప్రతిదీ కూడా ఇది ఇస్తాము,
పంట ఎండిపోయిన రైతు వచ్చి ఎక్కడ ధర్నా చేయలేడు సార్. పంట ఎండిపోయిన విత్తనాలు ఖరాబ్ అయిన ఎక్కడ రైతులు ధర్నా చేసిన రోజులు లేవు సార్. మా రైతుల దగ్గరకు వచ్చి మీరు ఈ చిన్న చిన్న 10 లక్షలకు 4 లక్షలకు 5 లక్షలకు వచ్చి మా ఇండ్ల మీద పడితే మా పెళ్ళాం పిల్లలు భయపడుతున్నారు సార్. రోజు ఎప్పుడు వస్తారు జీప్స్ అప్పుడైతే ఇళ్ళల్లో భయపడుతున్నారు సార్. పిల్లలు భార్య పిల్లలు మేము ఓసారి ఉంటాం ఓసారి ఇంటికాడ ఉండము. ఇంటికి వచ్చి భయపెడితే నిజామాబాద్ నుంచి వచ్చేసి లేదు లింగంపేటలో వచ్చేసి మీరు కట్టిన దాకా కట్టకపోతే తరపులు చెక్కలు విక్కపోతాం బాసనలు పడేస్తామంటే భయం పడుతున్నారు సార్. ఇది దృష్టిలో పెట్టుకొని మా భార్య పిల్లలు మేము సంతోషంగా బతకాలంటే మాకు ఏదైతే వడ్డీ ఉన్నదో మొత్తం మాఫీ చేయమంటలేము. మేము వడ్డీ ఏదైతే ఉన్నదో తీసేయండి సార్, మేము అసలు కడదాం మేము రెడీ ఉన్నాం. జెండాలు పాతడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బడా కార్పొరేట్ సంస్థలకు అదేవిధంగా కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాత్రము కట్టకుండా వారిని ఏమంటలేరు. రైతులను మాత్రం వేధిస్తున్నారు. అధికారుల వేధింపులపై రైతులు మాత్రం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాము రుణాలు చెల్లించేందుకు సిద్ధము, కేవలం వడ్డీ మాఫీ చేయాలని తాము కోరుతున్నాము. 1, 2, 3 ఇన్స్టాల్మెంట్లు అవకాశం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, లింగంపేట్.